డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మార్మన్ యొక్క గ్రంథము చాలామందికి అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతుంటారన్నమాట. ఇది దేవుని యొక్క ఖచ్చితమైన పుస్తకం. ఇది అర్థం చదివే ముందు కానీ అర్థం చేసుకునే ముందు కానీ మనకు సంపూర్ణంగా అర్థం అవ్వాలంటే ప్రార్థన చేయాలండి. యేసుక్రీస్తు నామంలో పరలోక తండ్రికి ప్రార్థన చేసినట్లయితే హృదయపూర్వకంగా మంచి ఉద్దేశంతో, నిజమైన ఉద్దేశంతో ఈ బుక్ గురించి తెలుసుకోవాలని ఆశతో ఉండి ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మిక శక్తి ద్వారా మనకి సమాధానం ఇవ్వబడుతుంది, క్షుణ్ణంగా అర్థమవుతుంది. మనం ఈ రోజు నుండి మీకు నేఫై యొక్క మొదటి గ్రంథం, ఫస్ట్ నేఫై నుండి కూడా రోజుకి 5 వచనాలు చాలండి. ఒక 5 వచనాలు, ప్రతిసారి కూడా 5 వచనాలు ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి మనం నేర్చుకుందాం. మీకు ఈజీగా అర్థం అవడానికి ఈ వీడియో చేస్తాం అన్నమాట. ఫస్ట్ నేఫై యొక్క మొదటి గ్రంథంలో అతని పరిపాలన మరియు అతని పరిచర్య ఉంటుందన్నమాట. నేఫై గారి యొక్క వృత్తాంతం ఇది నేఫై గారు తన సొంత చేతులతో రాశారన్నమాట, స్వహస్తంతో. ఇదే ఎక్స్పీరియన్స్ని తన తండ్రి అయిన లేహై గారు కూడా రాశారు. అయితే మనకి ఇక్కడ ఇవ్వబడింది నేఫై గారు రాసిన వృత్తాంతం మాత్రమే మనకి ఇవ్వబడింది అనమాట, ట్రాన్స్లేషన్ చేయబడింది. అయితే ఇక్కడ లేహై గారి కుటుంబం యెరూషలేం దేశంలో ఉండేదండి. ఫస్ట్ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట అక్కడ నివసించేవారు. అయితే ఆ టైంలో చాలామంది ప్రవక్తలు యెరూషలేం దేశం యొక్క నాశనం గురించి ప్రవచిస్తున్నారు. అలా ప్రవచించే ప్రవక్తలలో ఈ లేహై గారు ఒకరు. ఈ లేహై గారి కుటుంబం ఎవరెవరంటే, అతని భార్య పేరు సరియా, 4 కుమారులు ఉంటారండి. ఆ 4 కుమారుల పేర్లు ఏంటంటే లేమన్, లెముయేల్, శామ్ అండ్ నేఫై. ఈ నేఫై వీళ్ళందరికన్నా చిన్నవాడు అనమాట. ఈయన గొప్ప విశ్వాసి, గొప్ప దేవునికి ఇష్టమైన బిడ్డ అనమాట, ప్రవక్త కూడా. అయితే ప్రభు లేహైని ఏం చేస్తారంటే, ఈ ప్రవచిస్తున్నప్పుడు తన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నిస్తారు యెరూషలేం దేశంలో. సో అందువలన ప్రభు ఇతను వీళ్ళకి ఒక ఆజ్ఞ ఇస్తారు, మీరు మీ కుటుంబాన్ని తీసుకొని నేను చూపిస్తున్న దేశానికి మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఓడలు తయారు చేసుకుని వెళ్ళిపోండి అని ఆజ్ఞాపిస్తారన్నమాట. ఆ టైంలో చాలామంది ప్రవక్తలు ప్రవచిస్తారు, కానీ లేహై గారు స్పెషల్గా ఏం ప్రవచిస్తారంటే దేవుని కుమారుడు ఇక్కడే పుడతారని, సో మీరందరూ పశ్చాత్తాపం చెందాలి, దేవుని రాజ్యం గురించి నేర్చుకోవాలని చెప్తుంటారనమాట. సో మీ పాపాలను విడిచి దేవునిలోకి రండని, దేవుని కుమారుడిని యేసుక్రీస్తు నమ్మాలని క్లియర్గా చెప్తారు ఆయన, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందటే. సో ఆయన ప్రవచించిన ప్రవచనం వీళ్ళకి నమ్మలేరు. నమ్మకపోవడమే కాకుండా ఆ ప్రవక్తని చంపడానికి ట్రై చేస్తారండి. సో అందువల్ల దేవుని ఆజ్ఞ మేరకు వీళ్ళు ఏం చేస్తారంటే తన కుటుంబాన్ని తీసుకొని పడవలు తయారు చేసుకొని అమెరికాకి వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు ఏదైతే అమెరికా అని పిలువబడుతుందో ఆ దేశానికి వెళ్ళిపోతారు. వాళ్ళు పాపం అరణ్యం గుండా ముందు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి పడవలు తయారు చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడతారన్నమాట. తర్వాత ఆ పడవల నుంచి ఆ జలాల్లో, గొప్ప జలాల్లో ప్రయాణం చేస్తుండాలి. సో ఈ నేఫై గారు కూడా చాలా ఇబ్బంది పడతారన్నమాట. అలాగే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అట్టిని మళ్ళీ యెరూషలేంకి వెళ్ళాలని మరీ ఇంకొక ఆజ్ఞ వస్తుంది. ఎందుకంటే అక్కడ యెరూషలేం దేశంలో బైబిల్ యొక్క కొన్ని పలకలు స్పెషల్ బుక్సే ఉంటాయి అన్నమాట. అక్కడ బైబిల్ ఇప్పుడు ఏదైతే 66 గ్రంథాల బైబిల్ అక్కడ ఉందో వాటితో పాటు ఇంకా చాలా పుస్తకాలు ఉంటాయి. ఈ బుక్స్ కొన్ని సృష్టి యొక్క వృత్తాంతాలు, చాలా వృత్తాంతాలు అక్కడ కొన్ని బుక్స్ తెమ్మని, ఖాళీ పలకలు కూడా తెమ్మని చెప్తారన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ 4 కొడుకులు కూడా మళ్ళీ యెరూషలేం దేశంకి వెళ్ళి అక్కడ నుండి ఆ పలకలు తేవడము, తర్వాత అక్కడ ఇష్మాయేల్ కుటుంబం ఒకరు ఉంటారు, వాళ్ళ కుమార్తెలని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల కన్నం, ఇలా చాలా విషయాలు జరుగుతుంది అన్నమాట ఈ గ్రంథంలో. అయితే ఇక్కడ మొదటిగా చూద్దాం, అధ్యాయం 1, నేఫై యొక్క మొదటి గ్రంథం అధ్యాయం 1. హెడ్డింగ్ చూడండి, నేఫై తన జనుల యొక్క వృత్తాంతమును ప్రారంభించును. లేహై ఒక దర్శనమందు ఒక అగ్నిస్తంభమును చూచును మరియు ఒక ప్రవచనం యొక్క గ్రంథము నుండి చదువును. అతడు దేవుణ్ణి స్తుతించెను, మెస్సీ యొక్క రాకను ముందుగా చెప్పును మరియు యెరూషలేం యొక్క నాశనమును ప్రవచించెను. అతడు యూదులచే హింసించబడును,
సుమారు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు ఈ కిందట ఆ టైంలో జరిగింది. ఇప్పుడు ఇది హెడ్డింగ్ అనమాట. ఈ అధ్యాయంలో ఏం జరగబోతుందో మొత్తం అంతా హెడ్డింగ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మొదట వచనం చూడండి. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు చదువుకుందాం రోజు కూడా. నేఫై అయిన నేను మంచివారైన తల్లిదండ్రులకు జన్మించేవాడనైనందువలన నేను నా తండ్రి యొక్క జ్ఞానం అంతటిలో కొంతవరకు బోధింపబడితిని. మరియు నా జీవిత కాలంలో అనేక బాధలను చూచిన వాడినైనప్పటికీ నా దినములన్నిటిలో ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడిన వాడును. మరి ముఖ్యముగా దేవుని యొక్క మంచితనము మరియు మర్మముల యొక్క గొప్ప జ్ఞానం కలిగి ఉన్నందువలన నేను నా దినములలో నా యొక్క కార్యముల యొక్క వృత్తాంతమును రాయిచున్నాను. ఇది మొదటి వచనం అండి. ఈ మొదటి వచనంలో ఆయన ఒక మంచి మాట, స్టార్టింగ్ మంచి మాట అన్నారు. నేను మంచివారైన తల్లిదండ్రులకు జన్మించిన వాడినైనందువలన. ఇది చాలా మంచి వాక్యం అండి. మనము మన తల్లిదండ్రులకు మంచి తల్లిదండ్రులా కాదని మనకు తెలుసు. సో మన తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే మనం కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనం మంచి వాళ్ళం అయితే మన పిల్లలు కూడా మంచి వాళ్ళుగా తయారవుతారు. అసలు మంచి వాళ్ళుగా తయారవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు ఒక్కడే మంచివాడు. క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క మార్గం ద్వారా, క్రీస్తు యొక్క జ్ఞానం ద్వారా మంచి వాళ్ళు అవుతారు. ఎవరైనా సరే మంచి వాళ్ళు అవ్వగలరు. అలాగే ఎవరైతే పరిశుద్ధాత్మక శక్తితో నడిపింపబడతారో వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. సో ఈ విధంగా తల్లిదండ్రులు అలా నడిచేవారు కాబట్టి నేఫై అలా సాక్ష్యం ఇస్తున్నారు తన తల్లిదండ్రుల గురించి. మరి మన తల్లిదండ్రుల గురించి మనం సాక్ష్యం ఇవ్వగలమా? మన గురించి మన పిల్లలు సాక్ష్యం ఇవ్వగలరా? మనం మంచి వాళ్ళమని. మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం ఆలోచించే ఆలోచనలు బట్టి, మనం నమ్మే నమ్మకాలను బట్టి మన పిల్లలు మన కోసం సాక్ష్యం ఇస్తారు. అలాగే మన తల్లిదండ్రులకు మనం సాక్ష్యం ఇవ్వగలము. సో మన తల్లిదండ్రులు కూడా వాళ్ళకి వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలరు, మనకు మనం సాక్ష్యం ఇవ్వగలము. మన పిల్లలు కూడా వాళ్ళకి వాళ్ళు సాక్ష్యంగా తయారు కాగలరు. ఇది చాలా మంచి వాక్యం. నేఫై నేను మంచివారైన తల్లిదండ్రులకు జన్మించేవాడినైనందువలన. అది మంచి తల్లిదండ్రులు ఉండాలి, గుడ్ పేరెంట్స్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సాక్ష్యం ఇచ్చే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా మంచి సాక్ష్యం కలిగేవారు అవుతారు దేవుని సన్నిధిలో. సో అందువలన ఆయన ఏం చేస్తారు? నా జీవిత కాలంలో అనేక బాధలు చూసినప్పుడు వాడిని అయినప్పటికీ నా దినములన్నింటిలో ప్రభువు చేత అధికంగా అనుగ్రహింపబడిన వాడిను. ఎన్నో బాధలు ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువు నుండి ఆనందించడానికి ఆలోచిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నాకు ప్రభువు తోడే ఉన్నారు అనే గొప్ప నమ్మకం, విశ్వాసం కలుగుతుంది మన పిల్లలకైనా, మన తల్లిదండ్రులకైనా, మనకైనా సరే. మరి ముఖ్యంగా దేవుని యొక్క మంచితనము, మర్మం యొక్క గొప్ప జ్ఞానం కలిగి ఉన్నందువలన నేను నా దినములలో నా యొక్క కార్యముల వృత్తాంతంలో రాయిచున్నాను. ఆయనకు హిస్టరీ రాశారు. మనం కూడా మనం డైరీలో రాయాలి. మన తల్లిదండ్రులకు మనం ఏం చేసాం, మన పిల్లలకు మనం ఏం చేసాం, మనం ఏం చేసుకున్నాం, ఇవన్నీ కూడా డైరీలో డేట్ రాసామనుకోండి. మన తర్వాత మన కొడుకులు కూతుర్లు, ఆ కొడుకులు కూతురు, మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా తర్వాత వచ్చే జనరేషన్ అంతా కూడా మన కోసం చదువుతారన్నమాట. మన కోసం చదవడం వల్ల వాళ్ళు కూడా మంచిగా ప్రిపేర్ అవుతారు. అయ్యో మనకు వంశం ఇలా ఈ విధంగా ఉండేది, ఒక మంచి గొప్ప వంశం మంది, ఒక గొప్ప దేవుని యొక్క వంశం మంది, ఒక గొప్ప పరిశుద్ధుల వంశం మంది. పవిత్రత అనేది మన వంశంలో, మన కుటుంబంలో ఉందని కాపాడుకుంటారనమాట మన ఎగ్జామ్స్ వల్ల. ఇక్కడ అదే జరిగిందనమాట. ముఖ్యంగా 2వ వచనంకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా నేను ఈ యొక్క వృత్తాంతమును నా తండ్రి యొక్క భాషలో రాయిచున్నాను. అది యూదుల యొక్క జ్ఞానము మరియు ఐగుప్తుల భాషలతో కూడినది. ఏదైతే ఈ నేఫై గారి యొక్క పలకలు ఇక్కడ యెరూషలేము దేశంలో ఉన్న పలకలు కాబట్టి వాళ్ళు యూదుల యొక్క జ్ఞానం కలిగి ఉందన్నమాట అందులోని. నెక్స్ట్ తండ్రి ఎవరైతే ఉన్నారో లేహై గారు, ఆ యొక్క భాషలో ఇతను రాయిచున్నారనమాట. సో అక్కడ ఐగుప్తుల భాష, మరి యెరూషలేము ఇవన్నీ కూడా ఆసియా ఖండమే కదండి. సో ఈజిప్షియన్ లాంగ్వేజ్లో ఉండేదన్నమాట. ఈజిప్షియన్ లాంగ్వేజ్ ఎక్కువ కోడ్సే ఉంటాయండి. మ్యాథమెటికల్ కోడ్స్ ఎక్కువ ఉంటాయి ఈజిప్షియన్ లాంగ్వేజ్లో. అందుకే మన పాత నిబంధనలు యోసేపు గారు కూడా ఎక్కువ మ్యాథమెటికల్ వేసేవారు అనమాట. మంచి ఆ యొక్క భాష అనేది సింపుల్ కోడ్స్తో బాగా అర్థమవుతుంటాయి. నెక్స్ట్ 3వ వచనం చూడండి. నేను వ్రాయించిన వృత్తాంతం నిజమైనదని నేను ఎరుగుదును, మరియు నేను దానిని నా స్వహస్తములతో వ్రాయిచున్నాను, మరియు నేను దానిని నా జ్ఞానంను బట్టి వ్రాయిచున్నాను. అది ఆయన రాసిన వృత్తాంతానికి ఆయన సాక్ష్యం ఇస్తున్నారన్నమాట. అది నిజమైనదని నాకు తెలుసు, నేను ఏదైతే నాకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని నా సొంత చేతులతో రాస్తున్నాను అని చెప్తున్నారన్నమాట. అలాగే 4వ వచనం చూసుకున్నట్లయితే, ఏలయనగా ఇది జరుగును, యూదారాజు ఏదైనా
యూదా రాజు అయిన సిద్కియా యొక్క పరిపాలన యొక్క మొదటి సంవత్సరం ఆరంభంలో నా తండ్రి లేహై యెరూషలేము నందు తన దినములన్నిటిలో నివసించిన వాడై, మరియు అదే సంవత్సరంలో అనేక మంది ప్రవక్తలు జనులకు వారు తప్పక పశ్చాత్తాపడాలని, లేని యెడల మహాపట్టణమైన యెరూషలేము నాశనం చేయబడినని ప్రవచించు అక్కడికి వచ్చిరి. ఇదండి అక్కడ యెరూషలేము దేశంలో ఏం జరిగిందో చెప్తున్నారు. నేఫై గారు రాశారనమాట. అక్కడ ఏం జరిగిందనేది ఈ పలకల మీద రాశారనమాట. చూడండి, అప్పట్లో క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో సిద్కియా రాజు అండి, యూదుల రాజు సిద్కియా రాజు అనమాట. ఆయన పరిపాలన జరుగుతుంది. ఆయన పరిపాలనలో చాలామంది ప్రవక్తలు అక్కడ ప్రవచిస్తున్నారు. యెరూషలేము దేశం త్వరలో ఇది నాశనం కాబోతుంది. మళ్ళీ చూడండి, క్రీస్తుపూర్వం 300-400 మధ్యలో బబులోనికి యూదులందరూ కూడా బబులోని చెరలోకి వెళ్ళిపోతారు. అది జరగకముందే ముందుగా ప్రవచిస్తారు. ఇక్కడ యేషయా గారు, ఇర్మియా గారు, హబక్కు గారు, చాలామంది పాతన మంది ప్రవక్తలు ప్రవచిస్తుంటారు. ఆ టైంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా చాలామంది ప్రవచిస్తుంటారు. సో యెహెజ్కేల్ గారు చాలామంది ప్రవచిస్తుంటారు. అందులో లేహై గారు కూడా ప్రవచిస్తారనమాట. సో అది ఇక్కడ రాస్తున్నారన్నమాట. ఇక్కడ అది అక్కడెక్కడైనా చూడండి, అక్కడ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు ఆరంభంలో. ఆ సిద్కియా యొక్క పరిపాలన ఆరంభంలో ఎంతమంది ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారని అక్కడ చెప్తున్నారు అనమాట. ఈ ప్రవక్తలందరూ యెరూషలేము దేశంలో ఉన్న ప్రవక్తలు అనమాట. సో ఆ మహాపట్నం యెరూషలేము దేశం నాశనం గురించి చెప్తున్నారు అందరూ కూడా. సో ఆ టైంలో లేహై గారు కూడా, ఈయన తండ్రి లేహై గారు కూడా ప్రవచిస్తున్నారు. అప్పుడు 5వ వచనం చూడండి, అందువలన ఇది జరిగిన నా తండ్రి లేహై అతడు ముందుకు సాగి వెళ్ళుచుండగా ప్రభువును ప్రార్థించెను. అంతేకాకుండా తన పూర్ణ హృదయంతో కూడా తన జనుల నిమిత్తం ప్రార్థించెను. సో ఆ దుర్నీతికి వెళ్ళిపోవడం వల్ల మహాపట్నం నాశనం అయిపోతుందని చెప్పి జనులందరి నిమిత్తం కూడా ఆయన ప్రార్థించారన్నమాట. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనం కూడా మన చుట్టూ ఉన్న వీధులు కానీ, ఊర్లు కానీ, మండలాలు కానీ, జిల్లాలు కానీ, దేశం కానీ, రాష్ట్రాలు కానీ ఏదైనా సరే పాడైపోతుందంటే మనం ప్రార్థించాలి. మనం ప్రార్థన చేయాలి. అందరూ సేవ అవ్వాలని ప్రార్థించాలి. అందరూ పశ్చాత్తాపం చెందాలని ప్రార్థించాలి. అందరూ దేవుని సన్నిధిలో ఎదగాలని, పరిశుద్ధులుగా ఉండాలని ప్రార్థించాలి. ఈ విషయాలన్నీ చాలా సత్యమని నాకు తెలుసు. యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.